విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పారిశ్రామిక సదస్సులో జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు ఒక సందేశాన్ని ఇచ్చారని, ఆ సందేశం అర్థం కాక పారిశ్రామికవేత్తలందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విజన్ వైజాగ్ అనేటువంటి ఒక సందేశాన్ని పారిశ్రామికవేత్తలకు వినిపించారని, కానీ పారిశ్రామికవేత్తలకు అది అర్థం కాక వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశం ఏంటి, పారిశ్రామికవేత్తలకు అర్థం కాంది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సో చాలా సింపుల్, దాని గురించి పెద్ద లోతుగా వెళ్ళి దాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక సదస్సు గతంలో ఒకటి పెట్టారు. అవును, పెట్టినప్పుడు ఆయన ఏ విధంగా దిశానిర్దేశం చేశారు, ఆయన ఏ విధంగా సందేశం ఇచ్చారో మనకు తెలుసు. ఆ తర్వాత పెట్టుబడులు ఎంత వచ్చినాయి కూడా మనకు తెలుసు. ఓకే, మళ్ళీ ఇప్పుడు పారిశ్రామిక సదస్సు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే సింపుల్, వెరీ సింపుల్. ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాను, సంక్షేమ పథకాలు ఇచ్చినందువల్ల మళ్ళీ నేను గెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అది సాధ్యపడదు, అది సాధ్యం కాదు. 40 సీట్ల లోపలే ఆయనకు వచ్చేది. అభివృద్ధి అనేది శూన్యం, అక్కడ అభివృద్ధి అనేది లేదని చెప్పారా? చెప్పిన వెంటనే ఇమీడియట్గా పారిశ్రామిక సదస్సును ఒక దాన్ని పెట్టేస్తాడు. ఇప్పుడు పెట్టేశారు. పారిశ్రామిక సదస్సును పెట్టి పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, మనకి ఎంఓఎల్ కుదిరిని 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి, 1 కోటి ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి చెబుతారు. డైరెక్ట్గా ఒక 50,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా ఇంకొక 50,000 ఉద్యోగాలు, మొత్తం వెరసి 1 కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేస్తారు. ప్రచారం చేయటంలో, మార్కెట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు. అసలు నీకు చరిత్రలో, రాజకీయ చరిత్రలో ప్రచారం చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన మరొక సీఎం కానీ మరొక పార్టీ కానీ లేదు. ఓకే, నేను 26 సంవత్సరాలు పైగా ఉన్నా జర్నలిజంలో. అంతకుముందు చరిత్ర తీసుకున్నా, ఇప్పుడు చరిత్ర తీసుకొని కంపేర్ చేస్తే 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ప్రచారం ఇంకెవ్వరు సీఎంలో అంత చేసుకొని ఉండరు. ఓకే, ఒకవేళ ఎవరైనా మౌత్ పబ్లిసిటీ ఏదైనా చేసుకుని ఉంటారు, కానీ ఈ విధంగా డబ్బులు ఇచ్చేసి విచ్చలవిడిగా జాతీయ మీడియాకి, తర్వాత సొంత మీడియాకి ఇచ్చేసుకొని హోర్డింగ్లు కట్టి, తర్వాత బ్యానర్స్ కట్టేసుకొని ఇంత పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకున్న సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఈ మధ్య తిరుమల వెళ్ళినప్పుడు 360 డిగ్రీస్లో ఎటు చూసినా కానీ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి హోర్డింగు, జగన్మోహన్ రెడ్డి పోస్టరు, జగన్మోహన్ రెడ్డి జెండా, ఈ తప్ప రెండోవి లేవు. ఓకే, రెండో పార్టీది లేదు. ఆ తర్వాత ఈ మధ్య మళ్ళీ గుంటూరు వెళ్ళా, ఇటు చూసినా జగన్మోహన్ రెడ్డి 360 డిగ్రీస్. నువ్వు ఇటు దిప్పు ముఖం, ఇటు చూడు, వెనక్కి చూడు, ఇటు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకోటి కనపడదు. ఇక సంక్షేమ పథకాలు, బటన్ నొక్కే కార్యక్రమం, ఆయన బటన్ నొక్కే కార్యక్రమానికి ఫుల్ పేజీ యాడ్స్ ఎన్ని ఇస్తున్నాడో అర్థమవుతుంది మనకి. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఎంత, ఆయన ఇస్తున్న పబ్లిసిటీ ఎంత అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోవడంలో, మార్కెటింగ్ చేసుకోవడంలో నిష్ణాతుడు. సిద్ధ సభలు పెట్టారు. సిద్ధ సభలకు సంబంధించి పబ్లిసిటీ ఎంత పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా అంత పబ్లిసిటీ చేసుకుందా, అంత మార్కెటింగ్ చేసుకుందా? అంటే మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నీ ప్రొడక్ట్ నాసిరకం అయినప్పుడు పబ్లిసిటీ ఎక్కువ ఇస్తారు. నీ ప్రొడక్ట్ మంచిదైనప్పుడు పబ్లిసిటీ అవసరంలే. దానిపాటికి అది డిమాండ్ ఉంటుంది, ఆ డిమాండ్ ప్రకారం పోతుంటుంది ప్రొడక్ట్. అలానే జగన్మోహన్ రెడ్డి పార్టీ డొల్లతనం ఉందని చెప్పి ఆయనకి కూడా తెలుసు. అందుకే పబ్లిసిటీ ఈ స్థాయిలో ఇస్తున్నాడు అని చెప్పి పారిశ్రామిక సదస్సు పెట్టాడు వైజాగ్లో. విజన్ వైజాగ్ అంటున్నాడు. ఏంటి విజన్ వైజాగ్? ఆయన చెప్పేటువంటి విజన్ వైజాగ్ ఆయన పేపర్లో చెప్పేది ఒకటను, బయట మనకు కనిపిస్తున్న దృశ్యం ఒకటి వైజాగ్లో. నాకు 2 డేస్ క్రితం, ఎందుకు ఇవాళే నాకు ఒక ఇండస్ట్రియలిస్ట్ కనిపించారు. ఇండస్ట్రియలిస్ట్ కనిపిస్తే నేను అడిగాను, ఏమడిగానంటే, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రియలిస్ట్ డెవలప్మెంట్కి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకులు వచ్చినాయి అంటున్నాడు. తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చానని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ టైము ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వాటిలో ఎంత వచ్చినాయి అని చెప్పి నేను అడిగా. నిజం చెప్పుంటారు సార్ అన్నాడు. చెప్పు, నిజం చెప్తారనే కదా నేను అడుగుతుంది అని అన్నా.
అడిగితే ఆయన చెప్పాడు ఆన్ పేపర్లో మాత్రమే ఉన్నాయి సార్, సింగిల్ కంపెనీ రాలేదు, పేపర్లో మాత్రమే ఉన్నాయి తప్పితే ఏది రాలేదు అని చెప్పారు. మరి రేపు ఏదో సదస్సు పెట్టాడు కదా అని అంటే అది కూడా ఇదే అని అన్నాడు. ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం కింద పెట్టిన దానికి లేదు, మళ్ళీ ఇప్పుడు పెట్టిన దానికి ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు మీరు అన్నాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇట్టండి పెట్టాడు కదా సదస్సులో అని చెప్పి అడిగా. అది కూడా పేపర్ వ్యవహారమేను చాలా వరకు, కాకపోతే కొంత మెటీరియలైజ్ అయింది, దీనికన్నా ఆయన బెటర్ కొంత, ఆయన కూడా కొన్ని పేపర్లో చూపించినాను కాదు కొంచెం కొంత బెటర్ జగన్మోహన్ రెడ్డి కన్నా అని చెప్పాడు. అంటే అది నమ్మశక్యంగా ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కదా అంటాడేమో అనుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడండి, దాంట్లో రూపాయికి పావలా తీసుకొచ్చాడు, ఈయన రూపాయి చెప్పి రూపాయలు పైసలు కూడా తీసుకురాలేదు ఈయన అని చెప్పాడు ఆయన. సరే ఇప్పుడు సదస్సు ఏంటంటే డబ్బులు ఖర్చు, పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు, దానివల్ల ఉరిగేది ఏం లేదు, ఉద్యోగాలు రావు, పరిశ్రమలు ఎవరు పెట్టరు, ఆయన చూసి ఎవరు పెడతారు. సరే విశాఖపట్నంలో ఒకవైపు ఋషికొండను తొలిచేసి తవ్వకాలు చేసి పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా, ఇంకొక వైపు నిర్మాణాలు చేసేసుకొని ఇది మార్గదర్శకాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా కోర్టు వద్దన్నా కానీ నిర్మాణాలు చేసి ఆయన భవంతిని కట్టుకున్నాడు, విలాసవంతమైన భవంతిని 500 కోట్లు పెట్టి. ఇక్కడేమో సెక్రటరియట్ని 400 కోట్లు 370 కోట్లకి ఆయన తాకట్టు పెట్టాడు. తర్వాత మద్యం అమ్మకాలని ముందు చూపించి అప్పు తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగానేమో మైనింగ్ సంబంధించిన ఆదాయాన్ని కూడా చూపించి అప్పు తీసుకొచ్చుకున్నాడు, కార్పొరేషన్లో అప్పు తీసుకొచ్చుకున్నాడు పెట్టి, ఆర్బీఐలో తీసుకొచ్చుకున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఎంత పర్మిషన్ అంత తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది, రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఏంది సార్ తీసుకొచ్చింది, ఆయన చూసి ఎవరు వస్తారు ఇండస్ట్రియలిస్టులు అని చెప్పాడు ఆయన నాకు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన, పైగా జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన కొన్ని ప్రాజెక్టులు కూడా ప్రపోజల్ పెట్టాడంట, ఆయనకి ఇంకా రాలేదు, ఆయన పేపర్ ఉంది సార్, నా పేరు ఎందుకులే, మళ్ళీ ఆయన పేపర్ ఉంది కదా అది ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది, మళ్ళీ పేరు ఎందుకులే మళ్ళీ హోల్డ్ చేస్తారు, పైప్ లైన్లో ఉంది కానీ ఎప్పుడు అవుతుందో చూద్దాము అని అన్నాడు ఆయన. అంటే ఆ విధంగా ఉంది వాస్తవాలు ఆయన చెప్పినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం నిర్దేశిస్తాడు, ఆడ తీసుకుని వైజాగ్లో పారిశ్రామిక సదస్సు పెట్టాడు, రిషికొండను చూపిస్తాడా, రిషికొండను చూపించి ఏం చెప్తారు అంటే చట్టానికి విరుద్ధంగా, పర్యావరణానికి విరుద్ధంగా, తర్వాత కోర్టులోకి విరుద్ధంగా, ప్రజా దానికి వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి ఋషికొండను చూపించి ఇదే వైజాగ్ విజన్ అని చెప్పి చూపిస్తాడు, విజన్ వైజాగ్ అని చెప్పి చూపిస్తాడా. ఆయన ఏం చెప్పినా ఇది 8వ తారీఖు 5వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు షెడ్యూల్ రాబోతుంది. ఈయన ఇప్పుడు పారిశ్రామికవేత్తలతో సదస్సులు పెట్టి ఒక విజన్ ఇచ్చేసి పరిశ్రమలు రమ్మంటే ఈ 4 రోజులు వస్తాయా, రావు కదా. ఎలక్షన్ కూడా ఉంది, వచ్చేస్తుంది, ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వీళ్ళెవరో ఆయన ఎవరో తెలియదు, కోట్ల రూపాయలు ఖర్చు తప్పితే దానివల్ల పైసా ఒరిగేదేం లేదు. కాకపోతే అక్కడ ఎన్నికల ప్రచారం చేసుకుంటాడు, మళ్ళీ అక్కడ ఎన్నికల ప్రచారం చేసుకొని జగన్ వస్తున్నాడు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ఎవ్వరు పారిశ్రామికవేత్తలు అటువైపు చూసేదానికి కూడా సాహసం చేయట్లా. అక్కడ ఉన్నటువంటి అసలు సుప్రీంకోర్టుగా జడ్జిలు రూల్ ఆఫ్ లా లేదని చెప్పి రాస్తుంది. ఇప్పుడు ఎక్కడ కియా ఉంది, కియా అక్కడ ఏర్పాటైన తర్వాత దాన్ని ఆక్సిలరీ కంపెనీస్ ఎక్స్టెండ్ చేయడానికి కియా కూడా ఇష్టపట్టాల. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి లీడర్లు బెదిరించారని చెప్పేసి ఆన్ రికార్డ్ చెప్పారు కదా వాళ్ళు. ఎందుకు వస్తారు? ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, శ్రీ సిటీ డెవలప్మెంట్ అయిందా? గతంలో జరిగిన డెవలప్మెంట్ తప్పితే ఇప్పుడు ఎక్కడన్నా శ్రీ సిటీ కనిపిస్తుందా? ఎక్కడ కనిపించట్లా. సో కాబట్టి ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు, కేవలం పబ్లిసిటీ స్టంట్. విజన్ వైజాగ్ అని చెప్పి ఒకటి చూపించి ఆ ఉత్తరాంధ్రలో మొత్తం ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ లేదంటే ఐపాక్ ఇచ్చినట్టు సర్వే. ఉత్తరాంధ్ర నుంచి వైజాగ్ నుంచి తీసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లా దాకా ఒక్క సీటు కూడా రాదని చెప్పి ప్రశాంత్ కిషోర్ తర్వాత ఐపాక్ చెప్తుంది. ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి గోదావరి జిల్లాల వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పి సర్వేలు గగ్గోలు పెడుతుంది. దీంతో వైజాగ్లో సదస్సు పెట్టి ఏదో చేద్దామని చెప్పే ప్రయత్నం తప్ప ఇప్పుడు దానివల్ల కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ఖర్చు పెట్టడం తప్ప దీనివల్ల ఒరిగేది ఏమి లేదని చెప్పి నేను చెప్పడం కాదు, నన్ను కలిసినటువంటి ఒక పారిశ్రామికవేత్త చెప్పినటువంటి మాట అది. ఓకే, కాబట్టి ఆయన ఏం విజన్ చూపిస్తాడు, రిషికొండను చూపిస్తే రిషికొండను మొత్తం తొలిచేశారని చెప్పి రిషికొండకు సంబంధించి వైజాగ్ నుంచి ఢిల్లీ దాకా కంప్లైంట్స్ ఉన్నాయి దాని మీద. వైజాగ్ నుంచి ఢిల్లీ దాకా కంప్లైంట్స్ ఉన్నాయి కదా, కేంద్ర అటవీ పర్యావరణ శాఖలో కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి ఒక కమిటీ వేశారు, ఆ కమిటీకి సంబంధించినటువంటి కొన్ని నివేదిక కూడా ఇచ్చింది. నివేదిక ఇచ్చే సమయంలో ఆయన
చైర్మన్గా ఉన్నటువంటి ఆయన పేరేదో ఉంది, ఆయన చనిపోయాడు. సమ్ వీరప్పన్ కాదు, గౌరప్పన్ అన్న చైర్మన్, ఆయన చనిపోయాడు. ఆయన డెత్ మీద అనుమానాలు ఉన్నాయి. సో ఇన్ని ప్రతిబంధకాల మధ్య జగన్మోహన్ రెడ్డి నేను పారిశ్రామికవేత్తలను తీసుకొస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను అని అంటే 4.5 ఏళ్ళుగా 5 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకో 2 నెలలకు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాలలో ఏం చేసావు అని అంటే కనీసం ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చినట్టుందా? ఏం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీ సదస్సు పెట్టుకొని డబ్బులు మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు పెడుతున్నాడు తప్పితే దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటనేది ఆలోచించట్లా. మొన్న ఎవరో చెప్తున్నారు, నన్ను కలిసిన అతను జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తూ, జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంటు పెరిగింది రేట్లు, జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ రేట్లు పెరిగినాయి, జగతి పబ్లికేషన్ పెంచినాయి, తర్వాత సండూరు పవర్ ప్రాజెక్టు పెంచుకున్నాడు, ఇవన్నీ ఆస్తులు పెరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఆయన సొంత సంస్థలేమో లాభాల్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మాత్రం 12 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఇంతకన్నా దారుణం ఏముంది సార్ అని చెప్పి నాకు కలిసిన పారిశ్రామికవేత్త చెప్పాడు. ఇవన్నీ చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది ఆయన చెప్తుంటే. సో ఇది ఆయన పారిశ్రామిక సదస్సు విజన్ వైజాగ్ అనేది ఇలా ఉంటుంది. సో రిషికొండను చూపిస్తే అక్కడ ఒక పారిశ్రామికవేత్త కూడా మిగలదు ఆయన. అది నాకు ఇంకొకటి కూడా చెప్తాను దీనికి యాడింగ్. నాకు చెప్పిన పారిశ్రామికవేత్త ఏం చెప్తారంటే, ఏం లేదు సార్ పారిశ్రామికవేత్త సదస్సు ఎలా ఉంటుందంటే అని చెప్పి ఆయన చెప్పాడు. నిజం చెప్తాను సార్, మీరు ఏమనుకోవద్దని అంటే, బ్లేజర్స్ కూడా వాళ్ళు వేస్తారంట. బ్లేజర్స్ కూడా వేసేసి ఈ బ్లేజర్ వేసుకోయా అని చెప్పి ఒక ఎంఓయూ రాసి ఇచ్చేది. ఆ ఎంఓయూ రాసిచ్చి వీళ్ళకి ఆ పత్రాల మీద సంతకం పెట్టి దాదాపు ఏదో 10 కోట్ల ఒప్పందం జరిగిందని అంటారంట. ఆ బ్లేజర్ వేసేసి పంపిస్తుంటారంట. ఇట్లాంటి కామెడీలు కూడా జరిగినాయి సార్, దాని గురించి ఏం చెప్పమంటావు అని అన్నాడు. ఓకే, ఈ విజన్ వైజాగ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.